అందరం రంజాన్ పండుగ ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనే ఇఫ్తార్ విందు పెట్టడము. ఈ రంజాన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దుండి అల్లాను ప్రేర్ చేసి అందరూ కూడా యోగక్షేమాలతో అందరూ చల్లగా ఉండాలని ఆ అల్లాను ప్రేర్ చేస్తారు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ రంజాన్ పవిత్రతను పాటిస్తారు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలనేదే ఇఫ్తారు ఆనవాయితీ. కాబట్టి సాయంత్రం అయితేనేమి, ఉదయం తెల్లవారుజామున ఒక పొద్దు ఉండేదానికైతేనేమి ఇలా 10 మందికి భోజనం పెట్టి ప్రతి ఒక్కరూ ఒక్క పొద్దు ఉండి ప్రేర్ చేసి ఈ రాష్ట్రము దేశము ఎక్కడ కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకోవడమే ఈ రంజాను ధ్యేయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరిని ద్వేషించుకోకుండా, ఎవరు కక్షా కార్పణ్యాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా సోదరి భావంతో మెదగాలన్నదే ఈ రంజాను విశిష్టత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోదరభావంతో ఉండాలి. రాయచోటిలో మొన్న జరిగిన చిన్న ఇష్యూ కొందరు ఆకతాయిల వల్ల జరిగిందే కానీ హిందూ ముస్లిమ్స్లో ఎవరికే కానీ ఆ ఉద్దేశం లేదు. మేమందరం కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నా కానీ మాకు ఎప్పుడే కానీ అటువంటి అభిప్రాయాలు కానీ భేదాలు కానీ లేవు. మీ అందరూ కూడా సోదరభావంతోనే ఉన్నాము. ఏ హిందూ పండుగ వచ్చినా, ఏ ముస్లిమ్స్ వచ్చినా, ఏ క్రిస్టియన్స్ వచ్చినా కూడా మేమందరం కూడా ఎక్కడే కానీ ఒక చిన్న ఇది లేకుండా మెదులుతున్నాము. కాబట్టి ఏమి మనసులో పెట్టుకోకుండా ఈ రంజాన్ పండుగ ప్రశాంతంగా జరగాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.